హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను. సో ఇది నేను స్లెస్సీ కలిసి చేస్తున్నాము. 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత తాలింపులు వేసుకొని ఒక మిర్చి కట్ చేసుకొని వేసుకొని 4 రెబ్బలు కరివేపాకు వేసుకొని అందులో ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అవి కూడా వేసేసుకొని ఒక 2-3 సార్లు అటు ఇటు తిప్పేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని మళ్ళీ మగ్గనిద్దాము. కొంచెం మగ్గి అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం. కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడు స్లెస్సీ ఏమో కూరగాయలకు వెళ్తాను అని చెప్పేసి ఒకటే గోల్ చేస్తుందని చెప్పేసి ఆ చలిలో ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా అందుకోసం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. స్లెస్సీ బాయ్ చెప్తుంది. బాయ్. సో ఆలు మగ్గిపోయినాయి కదండి, కొంచెం అందులో కారం యాడ్ చేసుకుందాం. అది చూడు, కారం వేసామా. ఇప్పుడు కొంచెం సరిపడా పసుపు, కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, తింటున్నప్పుడు కూడా కొంచెం మసాలా ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ధనియాల పౌడర్. నెక్స్ట్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఆయిల్ పైకి వస్తుంది కదండి, అట్లాగా బాగా వేగినట్టు తెలుస్తుంది కదా, అప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని దించేసుకోవటమే. అయిపోయింది. సో నేను స్లెస్సీ ఈరోజు కలిసి ఆలు ఫ్రై చేసేసాము. టేస్ట్ చేసి చెప్తాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.